హలో అండి. పార్ట్ 3 కంటిన్యూషన్ హల్దీ, కూరల తంత అవన్నీ చూశారు కదా. ఇంకా పెళ్లి రోజు రానే వచ్చింది. పెళ్లి రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా ఓడిబియ్యం కలుపుతున్నారు. ఎందుకంటే ఇంటి ఆడపిల్లలు ఐరన్లు పట్టుకుంటారు. ఇక్కడ అక్క కూతురు, అల్లుడు ఐరన్లు పట్టుకుంటున్నారు వీళ్ళే వాళ్ళు. అయితే మనకి ఇక్కడ పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఆడపిల్లకి ఓడిబియ్యం పోస్తారు. అక్కడ అలా కాదంట. ఎవరైతే ఐరన్లు పట్టుకుంటున్నారో వాళ్ళకి ముందే ఓడిబియ్యం పోస్తారంట. ఓడిబియ్యం పోసుకున్న తర్వాత ఐరన్లు పట్టుకోవాలంట. ఇంకా అక్కడ 5 అక్క చెల్లెలు కలిసి వాళ్ళకి ఓడిబియ్యం పోస్తున్నారు. ఇంతకీ ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు ఓడిబియ్యం ఎందుకు పోస్తారో తెలుసా మీకు? పుట్టింటి వాళ్ళు ఆడపిల్లని ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాలని, ఆడపిల్లకి మేమున్నాము, నీకు కష్టంలో ప్రతి కష్టంలో నీకు మేమున్నాము అనే భరోసా కోసము ఈ ఓడిబియ్యం అనే ఆచారం మన తెలంగాణలో ఉందండి. 3 ఇయర్స్కి ఒకసారి, 5 ఇయర్స్కి ఒకసారి అలా ఆడపిల్లకు ఓడిబియ్యం పోస్తారు. ఒకవేళ పుట్టింట్లో ఏదైనా శుభకార్యం జరిగినా కూడా ఓడిబియ్యం పోస్తారు. ఆ ఓడిబియ్యం పోసినప్పుడు ఒక చిన్న వేడుకలా జరుపుకుంటారు కదా, అలా అందరూ కలుసుకొని వాళ్ళ మధ్య బంధం బలంగా ఉంటుందని ఈ ఓడిబియ్యం పోస్తారు. ఇంకా వీళ్ళకి ఓడిబియ్యం పోవడం అయిపోయింది. ఓడిబియ్యం పోసుకున్న తర్వాత నిద్ర చేయకూడదు అంటారు ఇంట్లో. ఆ రోజే ఊరెళ్ళిపోతారనమాట. కానీ వీళ్ళు అక్కడ భీమంలో ఉన్నారు కదా, ఊరెళ్ళడం కుదరదని అలా తల మీద పెట్టుకొని పెళ్లి పందిరి దాటిచ్చారు. అందరికి బాయ్ చెప్పి వెళ్ళి పెళ్లి పందిరి దాటి మళ్ళీ ఇంట్లోకి వచ్చారు. అంటే వాళ్ళు ఊరెళ్ళి వచ్చినట్టు అనమాట. ఇంకా తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోయామండి. పెళ్లి స్టార్ట్. మిగిలిన విషయాలన్నీ మరొక వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే